హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను రథసప్తమి పూజ చేశాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని సిమ్లో పెట్టుకుని చుట్టూరా ఆవు పిడకలను పెట్టుకోవాలి. గిన్నెలో ఆవు పాలు వేసి 1/2 లీటర్ వేసుకున్నాక 3 సార్లు పొంగించుకుని బియ్యంలో ఒక చుక్క నెయ్యి వేసి బాగా కలుపుకుని 3 గుప్పులు వేసి ఈ బియ్యం బాగా ఉడికినాక 3 గుప్పులు బెల్లం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఉడికినాక ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే ప్రసాదం రెడీ అయినట్లే. అయితే గరిటెను ఉపయోగించకూడదు, చెరుగడ్డ మాత్రం ఉపయోగించుకోవాలి. అంతే, ప్రసాదం రెడీ అయ్యింది. తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నాను. తర్వాత తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకుని సూర్యభగవానికి బయట పూజ చేసుకోవాలి. 7 చిక్కుడుకాయలతో రథం చేసుకుని 7 ఒత్తులు వేసి గోధుమ దీపం పెట్టుకోవాలి. 7 జిల్లేడాకుల మీద గోధుమలు వేసి ప్రమిదలో 7 ఒత్తులు వేసి గోధుమ దీపం వెలిగించాలి. మనం వండిన ప్రసాదం 7 చిక్కుడుకాయల్లో ఆకుల్లో వేసి పెట్టాలి. రేకాయలు, చెరుకు ముక్కలు పెట్టాలి, తాంబూలం పెట్టాలి, కొబ్బరికాయ కొట్టాలి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.